ఒక వ్యక్తిని, భార్యను నువ్వు నీ కోసం తీసుకున్నావే. నేను పాపం చేశానన్నాడు. కానీ నరుడు తన పాపం కోసం పశ్చాత్తాపడినా మాత్రం సరిపోదు. చీకటి ఎప్పుడు మనకు విడుదల ఇవ్వలేదు. వెలుగును మనం తీసుకొని వచ్చినప్పుడే చీకటి మాయమగుతుంది. మనం దేవుని సన్నిధిని పొందుకోవాలి, దేవుని వెలుగును పొందుకోవాలి, దేవుని అభిషేకమును ఎట్లయినా పొందుకోవాలి. అందుకే ప్రభు పలికాడు, అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 4వ వచనం, బయటక అన్ని రకమైన దుష్టులు ఉన్నారు కనుక పైనుండి నీవు వెలుగును, శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందకుండా బయటకు వెళ్ళవద్దు అన్నాడు.